25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. పోస్టుల భర్తీకి ముందు సంఘాలతో సీఎం భేటీ కావాలన్నారు. వృత్తి విద్య చదువుతో ఉన్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరామన్నారు. మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ అదే విధంగా ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివే బీసీ కాలేజ్ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. గతం లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ స్కీమ్ పెట్టాలని చెప్పి మేము అనేక పోరాటాలు చేశాం. 5 రోజులు అమర్ నిరాహారదీక్ష చేసినాక అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పూర్తి ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి ఫీజుల రియంబర్స్మెంట్ ఫీజు స్కీమ్ ఎత్తేసి 30,000కు 35,000కి పరిమితం చేస్తూ స్కీమ్ను నీరుగార్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. బీసీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి పూర్తి ఫీజుల స్కీమ్ను పునరుద్ధరించాలని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా టీచర్ల దాని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్ చేస్తానని ప్రకటిస్తున్నారు. కానీ అధికారులు పూర్తి స్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తలేరు. దాదాపు 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిరుద్యోగ సంఘాలతోటి, ఉపాధ్యాయ సంఘాలతోటి చర్చలు జరిపి మొత్తం మీరు ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ప్రకారం మెగా డిఎస్సిని 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నేను ముఖ్యమంత్రి